అందరికీ నమస్కారం అండి. సో ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి నిన్న నైట్ మనకి ఒక జియో రావడం జరిగింది. అర్బన్ లో 3 సెట్స్ అని, రూరల్ లో 2 సెట్స్ అని చెప్పి మనకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో దాని ప్రకారమే అందరికీ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇల్లు శాంక్షన్ చేయబడతాయి. సో త్వరలో మనకి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా మనకి కలెక్టర్ గారు ప్రతి జిల్లా లెవెల్లో అందరికీ ఆఫీసెస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది జరిగిన వెంటనే మనం అందరికీ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి మంజూరు చేస్తామని చెప్తున్నాం. ఈ సందర్భంగా మన ఆర్డీఓ గారు ఆవిడ గ్రూప్ 1 ఆఫీసర్ గా మన గురువు నియోజకవర్గానికి ఆర్డీఓగా వచ్చారు. పేద ప్రజల సమస్యల పట్ల ఎంత అవగాహన కలిగినటువంటి ఆఫీసరు. వేరే ఇన్స్పెక్షన్లు ఉన్నా కూడా మన పేదవాళ్ళ అప్లికేషన్ తీసుకోవాలి జీవో అని మేము వెళ్ళేటప్పటికి జీవోని స్టడీ చేస్తున్నారు ఎస్ఐ గారు మేమంతా లోపలికి వెళ్ళేటప్పుడు. అందువల్ల ఆవిడకి ప్రత్యేకించి రామకృష్ణ గారి తరఫున, రాష్ట్ర పార్టీ తరఫున, ఎన్టీఆర్ జిల్లా పార్టీ తరఫున, తిరువు నియోజకవర్గ కమిషన్ తరఫున ధన్యవాదాలు. మిత్రులందరికీ నమస్కారాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న జీవో ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎన్నికల సందర్భంగా వారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. కానీ అదే సందర్భంలో ఆ జీవోను సవరించాలని కోరుతాం. ఎవరైతే గతంలో సెంటున్నర తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా అర్హత లేదు అంటే మీరు ఇచ్చి కూడా ఉపయోగం లేదని నేను చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 32 లక్షల కుటుంబాలకు ఆ రోజు హౌస్ సైట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాదాపు ఇవాళ 99% మంది ప్రజలకు గతంలోనే ఇంటి పట్టాలు వారి పేరు మీద ఉన్నాయి. వారెవరికి 2 సెంట్లు ఇవ్వను, 3 సెంట్లు ఇవ్వను అంటే మీరు ఈ జీవో ఇచ్చి కూడా వృథా అవుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేదేమంటే ఇంటి నిర్మాణం పూర్తి కాని వారందరికీ కూడా ఇవాళ మీరు సవరించాలి. గతంలో సెంటున్నర ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు, 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనికోసం 26 జిల్లాల్లో కూడా వచ్చే నెల 10వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతాం. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి అర్జీదారులందరూ కూడా సమీకరించి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అప్పటికి కూడా ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన రాకపోతే రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ పిలుపు ఇవ్వడానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచిస్తుంది. ఖచ్చితంగా పేద ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు అది వచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. రెండవ అంశం ఏమంటే నేను చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఖజానా ఖాళీ అయింది కాబట్టి వాగ్దానాలు అమలు చేయడం అనేది కష్టమని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. నేను చంద్రబాబు గారు సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా, అసలు ఖజానా ఖాళీగా ఉన్న విషయం మీరు ఎప్పుడు గమనించారో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు పదే మీరు చెప్పారు, మేము చెప్పాము, అందరం చెప్పాము. పైగా శ్రీలంక లాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో చెప్పి కూడా మనం ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. మరి ఇవాళ ఆర్థిక పరిస్థితులు గతంలోనే బాగా లేవని చెప్పి ఇవాళ మళ్ళీ మీరు ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత మేము ఖాళీ ఖజానా ఉంది కాబట్టి నేను చేయలేనంటే అది సరైనది కాదు. ముఖ్యమంత్రి గారు నాకు సూటిగా చెప్తున్నది ఒకటే, ఇవాళ గతంలో మీరు సూపర్ 6 వాగ్దానాలు ఏవైతే చేశారో ఆ సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయడానికి మీరు ముందుకు రావాలి. ఆ రకంగా ముందుకు రాకుండా మీరు ఇవాళ వాగ్దాన భంగం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మీరు రైతులకు 20,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వాలా. అదేవిధంగా ప్రతి మహిళకు 10,100 నెలకు ఇస్తామని చెప్పారు, తల్లికి 100 అన్నారు. అదేవిధంగా అనేక రకాలైన వాగ్దానాలు చేశారు. మహిళలందరికీ బస్ ఫ్రీగా ఉంటుంది చెప్పారు. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే మహిళలు ఉన్నారో గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా అమలు చేయాల్సిందే. ప్రభుత్వం సూపర్ 6 వాగ్దానాలు అమలు చేసేంత వరకు రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూనే ఉంటారు. ప్రతిపక్ష పార్టీలుగా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ మీరు సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాల్సిందే. రెండోది ఏమంటే ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు కూడా ఇప్పుడు అదే పని చేస్తా ఉన్నారు. అమరావతి రాజధానికి అప్పు తెస్తా ఉన్నారు. రాజధాని నిర్మాణానికి కూడా కేంద్రం నుంచి మీరు ఏం సాధించలేకపోయారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలంటే కూడా మీరు అప్పుల మీద ఆధారపడతా ఉన్నారు. కాబట్టి నేను ఇవాళ గవర్నమెంట్ కోరేది ఏమంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని తీసుకొని రావడం ద్వారా మీరు రాష్ట్రంలో సూపర్ 6 వాగ్దానాలు అమలు చేస్తూనే
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన ఉంది. ఆ రకంగా మీరు ముందుకు సాగాలని చెప్పి మేము కోరుతున్నాం.